ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీమాత్రే నమః. మనము లలితా సహస్రనామ స్తోత్రనామాలకు ప్రతిపదార్థాలు తెలుసుకుంటున్నాం కదా. శ్రీమాత్రే నమః. అంతకంటే ముందు మీరు కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తే మేము ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇప్పుడు ఇంకా వీడియోలకు వెళ్ళిపోదాము. శ్రీమాత్రే నమః. ఈరోజు నామాలకు ప్రతిపదార్థాలు 438 నామము కురుకుల. శ్రీమాత్రే నమః. ప్రతిపదార్థం శ్రీమాత్రే నమః. కురుకుల అనేది అసలు సంస్కృత పదము కాదు. శ్రీమాత్రే నమః కాదు, ఏదో ఒక ప్రత్యేక సమయంలో వాడబడే ఒక రహస్య పదం. ఈ పదం యొక్క అర్థాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించడం కంటే ధ్యానం చేసి అర్థాన్ని సిద్ధింప చేసుకోవడం ఉత్తమం. సుషుమ్నా మార్గాన్ని ఈ నామం సూచించే రహస్యార్థగా కొందరు చెబుతారు. వేదంలో కపాలములు అని ఇలాంటివే ఉంటాయి. అథర్వణ వేదంలో జర్బారీ పదం ఇలాంటిదే. కేవలం శబ్దం చేత మాత్రమే అర్థం చేసుకోవాలి. ఇలాంటి పదాలను అంటే మనము అప్పుడప్పుడు ఉచ్చరించే చా, ఊ, ఆ, చ లాంటి పదాల వంటిదిగా ఈ కురుకుల పదాన్ని కూడా అర్థం చేసుకోవాలి. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. కురుకుల అను దేవీ స్వరూపురాలు. కురుకుల దేవీ స్వరూపురాలు మణిద్వీపమందు శ్రీపురం గలదు. దానికనేక ప్రకారములు గలవు. వానిలో అహంకారమయ ప్రకారమునకును చిత్తమయ ప్రకారమునకు మధ్య విమర్శనమయమగు దిగుడు బావి గలదు. శ్రీమాత్రే నమః. దాని మీద అధికారం గల దేవికి కురుకుల అని పేరు. ఈ విషయము లలితా సప్తరత్నమందు గలదు. అచ్చట ఈ వాసికను గురించి చెప్పుచు పద్మరాగమణులచే నిర్మితమైన నౌక ఎందున్నది. సన్ననైన నడుము కుంకుమమును శరీరమును పూసుకొని అగు కురుకులాదేవిని మనసున ఎల్లప్పుడూ ధ్యానించుకొనుచున్నాను అని కురుకులాదేవిని వర్ణించెను. ఈమెను గురించి తంత్రరాజమందు కూడా 22వ పటాలములన వర్ణించిరి. అట్టి స్వరూపం గలది 4 అక్షరముల నామము. శ్రీమాత్రే నమః. 339 నామము కులేశ్వరి. ప్రతిపదార్థం కులేశ్వరి సజాతీయగుములకు మాతృమానమేయములకు కులమని పేరు. అట్టి కులములకు ఈశ్వరి అయినది. మాతృమనేమాయముల సముదాయములకు కులమని పేరు. దానికి ఈశ్వరి అని అర్థము. కుల మార్గమునకు ఈశ్వరి. కుల పదాన్ని కులము, సముదాయము అనే పదాలకు సంబంధించినదిగా అర్థం తీసుకుంటే ప్రపంచంలోని అన్ని రకాల జీవరాశుల సముదాయానికి ఈశ్వరి అని అర్థం. అన్ని కులములకు మూలమైనదని, అన్ని కుల వృత్తులకు మూలమైన శక్తి స్వరూపిణి అని చెప్పుకోవాలి. కుల అంటే కుల మార్గానికి సంబంధించిందిగా తీసుకుంటే వెన్నెముకలోని కుల మార్గానికి అంటే సుషుమ్నా నాడి మార్గాన్ని నడిపించే శక్తి స్వరూపిణి అని అర్థం చెప్పుకోవాలి. కుల మార్గమునకు ఈశ్వరి అని, అన్ని రకాల జీవరాశుల ఉత్పత్తికి మూలమైనదని, అన్ని కుల వృత్తులకు మూలశక్తి స్వరూపిణి అని అర్థం చేసుకోవాలి. శ్రీమాత్రే నమః. 440 నామము కులుకుండాలయ. కులుకుండాలయ మూలాధార కర్ణిక మధ్యగత బిందువుకు కులాకుండమని పేరు. అట్టి కులాకుండము స్థానముగా గలది. మూలాధార కర్ణిక మధ్యమందు బిందువు నివాసం గలది. మూలాధార కర్ణిక మధ్య బిందువున ఉన్నట్టిది నిద్రించినది వలె ఉన్నది. మూలాధారమందు కర్ణిక గలదు. దాని మధ్యనున్న బిందువునకు కులాకుండమని, కుండలిని అని పేర్లు. అది నివాస స్థానంగా గలది. ఈ కులాకుండము తామర దుంపలోని రంధ్రం వలె నుండును, లేదా తలాకుండమందంతటను నిద్రించుచున్నదలే ఉండును అనగా కుండలిని శక్తి అని అర్థము. శ్రీ శంకరాచార్యుల వారు ఈ విషయం గురించి, ఓ కుండలిని శక్తి, నీవు మూలాధారం పొంది పాము వలె ఉన్న ఆకారంతో 3.5 చుట్టులుగా చేసి కులాకుండమందు నిద్రించుచున్నావని వర్ణించెను. శ్రీమాత్రే నమః. ఇది 6 అక్షరముల నామము.
శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. మూలాధార కర్ణిక మధ్యగతో బిందు కులాకుండమము కమలకండ మధ్య స్థిత తచిద్రతూల్యం ద దేవాలయం స్వస్థనం యస్య తస్మిన్ అసమాతః లయ సుషుప్తిరీవా యస్య ఇతి వహ సా కుండలిని నీతి యావత్ తదుక్తమాచార్య భగవత్తాయే ఆవాస్య స్వాం భూమిం భుజగ విభా మధ్యస్థ వలయం స్వామతానం కృత్య స్వామహర్షి కులాకుండే కుహరిణీతి. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. మూలాధారము స్వాధిష్టాన మణిపుర చక్రాలకు సంబంధించిన ఒక కుండాన్ని ఊహిస్తే దాని కులాకుండం అనే చెప్పే పద్ధతి కూడా ఉంది. స్వాశికుల కుండా కుహారిని సౌందర్యలహరిలో ఉంది. కులాకుండమును తన నిలయముగా గలది అని ఈ నామాన్ని మనం అర్థం చేసుకోవాలి. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. మూలాధారము నుండి సహస్రం దాకా ఉండే సుషుమ్నా మార్గాన్ని కుల మార్గమని కులాకుండమని అంటారు. ఈ మార్గం గుండని పైకి క్రిందకు నిరంతరం అమ్మవారు చర్చిస్తూ నిలుస్తూ ఆరోహిస్తూ అవరోహిస్తూ ఉంటుంది. అమ్మవారు మనలో ఎక్కువగా వసించే స్థానం ఈ కులాకుండం. అందుకని ఈ స్థానం అమ్మవారికి ఆలయం అన్నారు. శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ.